హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనల్ని కీబోర్డ్ గురించి ఇంటర్వ్యూ చేయడానికి మన దగ్గరికి ఒకరు వచ్చారు. వారు మనల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. మనల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఈ కీబోర్డ్కి సంబంధించిన ప్రశ్నలన్నీ అడుగుతారు. ప్రతి ప్రశ్నకు కూడా మనం సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఏ ప్రశ్న మీకు ఏమున్నా మీరు చెప్పచ్చు. సో ఇప్పుడు మీరు అడగండి నన్ను, నేను ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు 2 నెలల్లో కీబోర్డ్ నేర్పిస్తానంటున్నారు కదా, ఓకే. 2 నెలల్లో వచ్చేస్తుందండి, ఎలా నేర్పగలుగుతున్నారు? ఓకే, 2 నెలల్లో కీబోర్డ్ నేర్పుతాను అంటుంది. ఏంటి అంటే, నేను 2 నెలలు ఎందుకు నేర్పగలుగుతున్నానంటే, నా దగ్గర జాయిన్ అయిన రోజే సో నేను ఏం చేస్తానంటే, మేజర్లోంచి 5 స్కేల్స్, మైనర్లోంచి ఒక 5 స్కేల్స్ ఇస్తాను. 2 నెలల్లో కీబోర్డ్ నేర్పుతానని ఎందుకు అంత గంటషార్ట్గా చెప్పగలుగుతున్నానంటే, ఈ 2 నెలల్లో జరిగే క్లాసులు ఎన్ని క్లాసులు జరుగుతాయంటే, రోజుకు వచ్చి ఒక క్లాస్ అయితే నెలకు వచ్చే లోపలికల్లా 60 క్లాసులు జరుగుతాయి. 60 క్లాసుల్లో మనం నేర్పగలిగింది ఏంటి అంటే, మేజర్ స్కేల్స్లోంచి 5 స్కేల్స్ మాత్రం నేర్పి, అలాగే మైనర్లోంచి 5 స్కేల్స్ నేర్పుతాం. ఉన్నాయి, మొత్తం చాలా ఉన్నాయి. ఇప్పుడు మేజర్లో 12 ఉంటాయి, మైనర్లో 12 ఉంటాయి, మొత్తం 24 స్కేల్స్ ఉంటాయి. మొత్తం 24 స్కేల్స్ నేర్చుకుంటే అవన్నీ గుర్తుపట్టడం చాలా కష్టం అవుతుంది. ఈలోపు వాళ్ళ సమయం వృధా అవుతుంది. అలానే మరి నేర్చుకోకపోతే ఎలాగండి? సగం నేర్పితే ఏంటి ఉపయోగం అంటే సగం అయితే మనం నేర్పం. కానీ వాళ్ళకి ముందు మేజర్లో ఉండి 5 నేర్పేసి, మైనర్లో ఉండి 5 నేర్పేసి స్కేల్స్, ఆ స్కేల్లో కూడా స్పీడ్ ఫింగరింగ్ మనం నేర్పగలిగితే ఆటోమేటిక్గా నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే పాటలు ప్లే చేపిస్తాం, పాట ఎక్కించేస్తాం. ఈ పాట ఎక్కించేసిన తర్వాత పాటలు వాళ్ళు ప్లే చేయగలుగుతారు. ఆ పాటలు కూడా వాళ్ళు ఎలా వాళ్ళకి నేర్పాలన్నది ఆ ట్రిక్ నేను ఇప్పుడు మీకు చెప్పకూడదు. ఎందుకోసం అంటే అది నేర్చుకున్న వాళ్ళు నేర్చుకుంటారు. సో వాళ్ళు పాటలు నేర్చుకుంటున్నారు. నేర్చుకున్న అనంతరం నేనేం చేస్తానంటే, వాళ్ళకి ఎవరైనా పాట పాడుతున్నప్పుడు మనం సాంగ్కి ఏమి ఫాలోయింగ్ చేయాలో అవి నేర్పేస్తాం. సాంగ్ ఫాలోయింగ్ నేర్పేస్తాం. సాంగ్ ఫాలోయింగ్ అంటే ఇప్పుడు స్ట్రింగ్స్ని ఏ విధంగా వాడాలి, అలాగే సితార్ని ఏ విధంగా వాడాలి, సంతూర్ని ఎలా వాడాలి, సాక్సఫోన్ని ఎలా వాడాలి, లేకపోతే ఫ్లూట్ని ఎలా వాడాలి, ఏది ఏ విధంగా వాడితే బాగుంటుంది అన్నది, మన సన్నైన ఎలా వాడాలి, ఆ విధంగా మనం కొన్ని చెప్పగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు ప్లే చేయగలుగుతారు. ఓకేనండి? ఓకే అండి. సార్ మీరు స్కేల్స్ స్పీడ్గా ప్లే చేయడం రావాలంటున్నారు కదా, అది ప్లే చేయాలంటే దానికి ఆ ప్రశ్న అడగకముందు నేను ఒకటి చెప్తాను. అది ఏంటి అంటే, మనము ఇంకొక క్లాస్ కూడా ఉంది మన దగ్గర. మంత్లీ 1500 తీసుకుంటున్నాం. అది తీసుకుంటున్న వాళ్ళకి మాత్రం వారానికి వచ్చి 2 క్లాసులు చెప్తున్నాం. 3 రోజులకి ఒక క్లాస్ జరుగుతుంది, మళ్ళీ 3 రోజులకి ఒక క్లాస్ జరుగుతుంది. 3 రోజులు క్లాస్ చెప్పినప్పుడు ఈ క్లాస్ని మనకు 3 రోజుల్లో వాళ్ళు అప్పగించాలి. అప్పగించినప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ మళ్ళీ 3 రోజులు క్లాస్ చెప్తాం. 3 రోజులు క్లాస్ చెప్పినప్పుడు నెక్స్ట్ మళ్ళీ 3 రోజుల్లో మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి కంటెస్ట్ పెట్టి కానీ మనకు కానీ చెప్పలేదు అనుకోండి, ఆ రోజు క్లాస్ ఆపుతాడు. మళ్ళీ వాళ్ళకి వచ్చిన తర్వాత మళ్ళీ 3 రోజులకి ఒకసారి క్లాస్ చెప్తాం. ఇలా 3 రోజులకి ఒకసారి క్లాస్ చెప్పాను అనుకోండి, కొద్దిగా లేట్ అవుతుంది. అది కూడా టైం చెప్తున్నాను, 6 మంత్స్లో నేర్పుతాను. 5 మంత్స్ ఆర్ 6 మంత్స్లో నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు అడగండి ఏదైనా ప్రశ్న. స్కేల్స్ స్పీడ్గా ప్లే చేయాలంటే ఏం చేయాలండి? స్కేల్స్ స్పీడ్గా ప్లే చేయాలంటే, ఓకే, ఇప్పుడు స్కేల్స్ స్పీడ్గా ప్లే చేయాలంటే, ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫింగరింగ్ ఉంటుందండి. అంటే ఫింగరింగ్ను బట్టి కూడా మనకి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఉంది, ఈ తమ్ముని తీసుకెళ్ళి పైన పెట్టేసి ఎలా ప్లే చేస్తే వెళ్దాం. తమ్ము దానికి పద్ధతులు ఉంటాయి, అలా అయితే వెళ్దాం. అది అలా కాకుండా ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం చూడండి, వెళ్ళిపోయింది. అది అక్కడ నుంచి చివరికి ఈజీగా వెళ్తుంది. అది అంటే దానికి ఒక మీకేంటి అంటే, ఒక్కొక్క స్కేల్కి మనం మన ఫింగర్ ఎలా అడ్జస్ట్మెంట్ చూసుకోగలుగుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ నేను నేర్పిది, నాకు ఆల్రెడీ స్కేల్స్ వచ్చండి అని జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ నేను నేర్పిది ఇదే నేర్పుతాను. ఎందుకోసం అంటే వాళ్ళు పాటలు పాడుతారు, పాటలు మీద చేస్తున్నప్పుడు వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళ పాట వాళ్ళకి అడ్డు వచ్చేస్తుంది.
వాళ్ళ ఫింగర్స్ ఆల్కి అడ్డు వచ్చేస్తాయి, సారీ అందుకోసం. ఓకే, వాట్ నెక్స్ట్? ఇంటర్లోడ్లు బాగా చేయాలంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు ఏమడిగారు మీరు? స్కేల్స్ స్పీడ్గా ఎలా ప్లే చేయాలి? రెండోది స్కేల్ స్పీడ్గా ప్లే చేసేటప్పుడు ఇంకోటి మర్చిపోయాను. ఇంటర్లోడ్ ప్లే చేస్తున్నప్పుడు అన్నా లేకపోతే తర్వాత అడిగినప్పుడు చెప్తానండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. ఇంకా జాయిన్ అయిన రోజే మీరు పాట తీయించేస్తున్నారు కదా సార్, అది ఎలా తీయిస్తున్నారు? జాయిన్ అయిన రోజే పాట తీసేస్తున్నారు అని చెప్పి, ఓకే, పాట అది ఎలా తీస్తున్నారండి? జాయిన్ అయిన రోజే ఎలా తీయించేస్తున్నారు? జాయిన్ అయిన రోజే పాట ఎందుకు తీయించగలుగుతున్నాను అంటే అదే దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం అది. సో ఆ జాయిన్ అయిన రోజు పాట వాళ్ళతో ఎలా తీయించగలుగుతున్నానంటే, నేను వాళ్ళకి నోటేషన్ చెప్పి తీయించాను, కానీ వాళ్ళే ప్రశ్న అడుగుతారు. ఒక పాట విన్న తర్వాత ఆ పాటని ఏ స్కేల్లో తీయాలో అన్నది వాళ్ళకి చెప్పేస్తాను. మరి జాయిన్ అయిన రోజు వాళ్ళకి ఏ స్కేల్లో తెలియదు కదా, కాబట్టి పలానా స్కేల్లో పాట తీయండి అని చెప్తాను. ఆ స్కేల్లో పాట తీయమన్నప్పుడు ఎక్కడ హైట్ ఉందో ఆ హైట్ అయినప్పుడు నేను చెప్పేస్తాను, ఇక్కడ హైట్ అయింది కదా అని చెప్తాను. లో అయిన దగ్గర ఇక్కడ లో అయింది కదా అని నేను చెప్తాను. అప్పుడు వాళ్ళ హైట్ అయినప్పుడు ఇటు సైడ్ వెతుకు, లో అయినప్పుడు ఇటు సైడ్ వెతుకు అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఎదుగుతారు, ఈజీగా వాళ్ళు పాట తీయగలుగుతారు. అది పెద్ద కష్టమేం కాదు అది. సో అలానే జాయిన్ అయిన రోజు పాట తీయించడం అంటే పూర్తిగా పాట తీయించడం, ఒక లైనో 2 లైన్లో తీయిస్తాను అంతవరకే. ఓకే, నెక్స్ట్. చాలామంది మీ దగ్గర పాటలు తీయగలుగుతున్నారు సార్, కారణం ఏంటి? పాటలు చాలా 5 స్కేల్స్, 5 మైనర్స్ మేజర్స్ నేర్చుకుని పాటలు తీసేయగలుగుతున్నారు. ఓకే, రైట్. అది పాటలు ఎలా తీయగలుగుతున్నారు. తీసేయగలుగుతున్నారు? ఇప్పుడు నా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యి చాలా కాలం నేర్చుకున్నామండి. నొటేషన్ చూసి 200 పాటలు 300 పాటలు వేయగలుగుతున్నాం సార్, కానీ ఎందుకో కానీ ఓన్గా వేయలేకపోతున్నామండి అని సార్ అంటున్నారు కదా. ఎందుకు అలా ఓన్గా వేయలేకపోతున్నారు అంటే కారణం ఒకటి, స్టూడెంట్స్ దగ్గర ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఒకటి ఉంది. ఆ మైనస్ పాయింట్ ఏంటో అది నేను గ్రహించగలిగాను. ఆ మైనస్ పాయింట్ ఏంటన్నది ఇప్పుడు నేను చెప్పను. సో నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడ ఎందుకంటే ఇలా స్వార్థం ఉపయోగించారు అనేసి అంటే, నేను బ్రతకడానికి ఇప్పుడు యాక్చువల్గా నేను ఈ కీబోర్డ్ నేర్పిస్తున్నాను గురువుగా, కాబట్టి నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం నువ్వు 200 పాటలు వేయగలిగి నోటేషన్స్ చూసి 200 పాటలు ప్లే చేయగలుగుతున్నావు, కానీ సొంతగా పాటలు ఎందుకు ప్లే చేయలేకపోతున్నావు అన్నది చిన్న ట్రిక్, చిన్న మ్యాజిక్ తెలిస్తే చాలు, ఈజీగా ప్లే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్. మేజర్స్లో 5 మైనర్స్లో 5 లేకపోతే కొన్ని రాగాలు నేర్చుకుంటే చాలండి, ఇంకా అన్ని పాటలు ప్లే చేసేయగలమా? ఈజీగా ప్లే చేయొచ్చు. మేజర్స్లో 5 నేర్చుకొని మైనర్స్లో 5 నేర్చుకుంటే ఎప్పుడు ఒక పాట ఎప్పుడు కూడా ఉంటే మేజర్లో ఉంటుంది, లేకపోతే మైనర్లో ఉంటుంది. మేజర్ రూట్లోనే ఉంటుంది, మైనర్ రూట్లోనే ఉంటుంది. ఇక్కడ రాగాలు అన్నవి రెండే రెండు ఉంటాయి. ఒకటి శంకరాభరణం ఉంటుంది, రెండోది నటబైలు ఉంటుంది. అదే మనం మేజర్ స్కేల్ మైనర్ స్కేల్ అంటున్నాం. అందులో నుంచి విడిపోయినటువంటి రాగాలు కొన్ని 5 ఉంటాయి, కొన్ని 6 ఉంటాయి, ఇంకా కొన్ని తక్కువ ఉంటే ఉండొచ్చు రాగాలు. నాకు అంత జ్ఞానం లేదు. ఉన్న మటుకులో మాత్రం నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి మేజర్ స్కేల్ ఉంది. ఇప్పుడు సి మేజర్ స్కేల్లో ఇప్పుడు ఈ 3 వాడి ఈ 2 వాడుతున్నాం, అది మోహన్ రావు అవుతుంది, ఇది మోహన్ రావు అవుతుంది. అదే కళ్యాణ్ రావు వచ్చేసి లోపలికల్లా ఈ పైకి వెళ్ళి ఇలా వస్తుంది అనమాట. సో అలాగే ఒకవేళ మనం అలా కాకుండా మాయామౌలిగోల్ రాగం అయితే మైనర్లో మీద వెతుక్కోవచ్చు. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. మనకున్న మేజర్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8 నోట్స్ ఉన్నాయి. ఈ 8 నోట్స్లో కొన్ని నోట్స్ మాత్రం రాగంగా పిలువబడుతుంది, సగం ముక్క చెన్ని రాగం అంటుంది. సో అప్పుడు ఈ మేజర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు అందులో కాస్త కొత్తలో ఎత్తుక్కుంటూ చూడాలండి. నేను మాట అంటాను, కొత్తలో ఎప్పుడైనా చిన్నపిల్లలు ఫాస్ట్గా మనకులాగా నడాలంటే నడవలేదు. వాళ్ళు
పడిపోతా నడుస్తారు, అటు దుడ్డు దుడ్డుగా నడుస్తారు, నడుస్తుంటే ఎటకరంగానే ఉంటుంది. సో అలాగే మీరు పాట తీస్తున్నప్పుడు కూడా అలాగే ఉంటుంది, ఎటకరంగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది, కానీ ఎత్తుక్కుంటా చెయ్యాలి. సో అలా ఎత్తుక్కుంటూ చేస్తూ ఉంటుంటే వచ్చిన దాన్ని మనం బాగా డెవలప్ చేస్తే, అంటే వచ్చింది చిన్న ముక్కు వచ్చింది అనుకోండి, పెన్ను బుక్ దగ్గర పెట్టుకొని చేస్తే ఆటోమేటిక్గా చేయొచ్చు. ఏమడిగిన ప్రశ్న? మళ్ళీ అడిగిన ప్రశ్న మళ్ళీ అడగండి. అదే 5 మేజర్ స్కేల్స్, 5 మైనర్ స్కేల్స్, అలాగే కొన్ని రాగాలు నేర్చుకుంటే ఆ నాలెడ్జ్ కీబోర్డ్కి మరి సరిపోతుంది. అది కాబట్టి వాళ్ళు ఎత్తుక్కొని కింద మీద పడి నేర్చుకొని పాటలు ఆటోమేటిక్గా తీయగలుగుతున్నారు. తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు నేర్చుకున్న పాటల్ని ఇంకా కొద్దిగా షైన్ అవుతూ ఉంటారు. అసలు అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే, అసలు పాట తీసే జ్ఞానము నేర్పగలిగితే మనం ఒక స్టూడెంట్కి ఆటోమేటిక్గా ఆ స్టూడెంట్ కష్టపడినోడు అయితే మాత్రం ఈజీగా వచ్చేస్తుంది. నిజంగా చెప్తున్నాను. నా దగ్గర కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు చాలా ఆశ్చర్యం ఏంటంటే 4 క్లాసులకి 5 క్లాసులకి పాటలు తీసిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే మ్యాజిక్ అర్థమైంది వాళ్ళకి. ఒకరు కాదు నేను చెప్పింది, నా దగ్గర బాగా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి గమనించాలి. నెక్స్ట్, మీ దగ్గర కీబోర్డ్ నేర్చుకునే స్టూడెంట్స్కి డ్రమ్స్ కూడా నేర్పిస్తున్నారు కదా సార్, అవి ఎందుకండి డ్రమ్స్ అన్నది ఎందుకు నేర్పిస్తున్నానంటే, కీబోర్డు ప్లే చేస్తారు, కీబోర్డ్ వచ్చు, కానీ కీబోర్డ్ వచ్చిన డ్రమ్స్ అన్నది ఎందుకు నేర్పాలి అనేసి అంటే, కీబోర్డ్ అంటేనే ఇతను ఒక మాస్టర్ అని అర్థం. మాస్టర్ అంటే ఏంటంటే ఇతనికి రాందంటే ఏమి ఉండకూడదు, అన్ని డ్రమ్స్. ఒక బ్యాట్ వాయిస్తున్నాడు అనుకోండి, ఆ బ్యాట్ కూడా ఇతనికి వచ్చి ఉండాలి. తబలా వాయిస్తారు అనుకోండి, అది కూడా ఇతనికి వచ్చి ఉండాలి. కనీసం ఇప్పుడు తబలా వాయిస్తున్నారు అన్నారు అలాగా, లేకపోతే సంథింగ్ అంటే నువ్వు ఎగ్జాక్ట్గా తబలా మీద ఇలేకపోవచ్చు, లేకపోతే ప్యాడ్ మీద చౌక్ ఓపెన్ చేసి చౌక్ క్లోజ్ చేసి ఇలేకపోవచ్చు, కానీ ఆ రిథమ్ నువ్వు ప్లే చేయగలిగేటట్టు ఉండాలి. అంటే 2/4 ఇలా ఉంటుంది, 3/4 ఇలా ఉంటుంది, 6/8 ఇలా ఉంటుంది, 7/8 ఇలా ఉంటుంది, లేకపోతే ఇది ఇలా ఉంటుంది అన్న విషయం మీకు కనీసం జ్ఞానం ఉండాలి, గ్రహింపు రావాలి. అంటే అప్పుడు ఆటోమేటిక్గా నేను నా స్టూడెంట్స్కి ఏం చేస్తానంటే, కీబోర్డ్ నేర్పుతానే టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ మీద రే బాబు 3 గీతలు గీసుకుంటా ఇలా నేర్చుకున్నా అని చెప్పి నేర్పుతాను అనమాట. అది వాళ్ళు నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఒక పాట ఎవరైనా పాడుతున్నప్పుడు అది 2/4 లేకపోతే 3/4 6/8 7/8 అన్నది ఎవరు చెప్పకుండా అది తెలిసిపోతారు. అప్పుడు ఏ రిథమ్ పెట్టాలన్నది ఆటోమేటిక్గా తన కీబోర్డ్ ఉంటే తన కీబోర్డ్లో పెట్టుకుంటాడు, లేదా పక్కనే ప్యాడ్ ప్లేయర్ ఉంటే ఆ ప్యాడ్ ప్లేయర్కి అన్న 3/4 ప్లే చేయి, నేను ప్రీలోడ్ ఇస్తాను అంటాడు. ప్రీలోడ్ ఇంటర్లోడ్ తెలుసు కదా, పాటకు ముందు ఉన్నది ప్రీలోడ్, పాట తర్వాత వచ్చేది ఇంటర్లోడ్. మీరు ఆ పలానా రిథమ్ ప్లే చేయండి అంటాడు, ఆ రిథమ్ ప్లే చేయగానే ఆటోమేటిక్గా మనడు చేయడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా, ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చిందా? ఓకే. ఏమడిగా క్వశ్చన్? అదే డ్రమ్స్ ఎందుకు నేర్పిస్తున్నారు మీ స్టూడెంట్స్కి? డ్రమ్స్ అర్థమైందా? డ్రమ్స్ ఎందుకు నేర్పిస్తాను అర్థమైందా? డ్రమ్స్ అన్నది ఇతనికి తెలియకుండా, అది ఏ ఏ ఏ తాళంలో ఉందో పాట, జిగ్ చిక్క జిగ్ జిగ్ చిక్క అన్నది ఉందో ఒక పాట, దాన్ని మనోడు జిగ్ చిక్ జిగ్ చిక్ అన్నాడు అనుకో, సో అక్కడ ఆటోమేటిక్గా మనోడు ఎంత కీబోర్డ్ నేర్చుకున్నా, పాటలు ప్లే చేయగలిగినా తను అభివృద్ధిలోకి రాలేడు. నెక్స్ట్ సార్, స్కేల్స్ పట్టుకోవడం ఎలా వస్తుందండి? స్కేల్ పట్టుకోవడం ఎలా వస్తుంది, నేను ప్రీవియస్ వీడియోస్లో చేశాను స్కేల్స్ పట్టుకోవడం ఎలా. ఒక వ్యక్తి పాట పాడుతున్నప్పుడు ప్రతి పాటకి కూడా రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి. సో నా దగ్గర ఉన్న స్టూడెంట్స్కి నేను స్కేల్ పట్టుకోవడం ఎలా నేర్పుతానో అది నేను చెప్తున్నాను. నా దగ్గర ఉన్న స్టూడెంట్స్కి నేను సింగర్స్ని అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటాను. దేవుని కోపం బట్టి సింగర్స్ నాకు దగ్గరలోనే ఉంటారు. ఎందుకోసం అంటే నేను ప్రేయర్ నడిపిస్తూ ఉంటాను కాబట్టి ప్రేయర్లో ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు ఆటోమేటిక్గా. కాబట్టి వాళ్ళు పాడుతున్నప్పుడు నా స్టూడెంట్స్తో నేను తీయించడం జరుగుతుంది. ఆ తర్వాత తనే స్టూడెంట్నే పాడమంటాను. సో స్కేల్ పట్టుకోమని చెప్తాను. స్కేల్ అన్నది పట్టుకోవడం అన్నది వినికిడి అన్నది చాలా ఇంపార్టెంట్. సరిగమ రేగమప, ఇప్పుడు మనం అనే మాట వినికిడి మనం ప్లే చేసేటప్పుడు కూడా చాలామంది స్కేల్ ప్రాక్టీస్ చేయట్లే, అలా ప్లే చేస్తే రాదండి. దాన్ని ఇలా అనాలి, సా సా
ఇలా మనం నోటుతో అంటూ మనం చేయగలిగితే ఆటోమేటిక్గా స్వరజ్ఞానం ఇది ఇది ఈ వాయిస్ ఇది పలుకుతుంది అన్న విషయం నీ వేలికి తెలిసిపోతుంది. వేలికి తెలిసిపో ఆటోమేటిక్ ప్లే చేయగలుగుతాం. నెక్స్ట్ అన్న మీరు ఆడియోలోనే క్లాసులు చెప్తున్నారు కదండి, ఆడియో వీడియోస్ పెడుతున్నారా లేకపోతే ఆడియోలోనే చెప్పేస్తాను అంటున్నారు? నా ప్రతి క్లాసు ఆల్మోస్ట్ ఆడియోలోనే ఉంటుంది. వీడియోస్ అన్నది ఎప్పుడు పెడతానంటే వాళ్ళకి నేను చెప్పే ఆడియో వాళ్ళకి అర్థం కాదు అని నాకు అనిపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వీడియో పెడతాను. వీడియోస్ పెడతాను, అలాగే ఆడియోలో పెడతాను. కానీ ఆడియోలో నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి విజన్ మీద మనకి చూపు ఉంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా కంటి మీద ఆధారపడిపోతాం. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ అంటారు, సార్ మీరు జూమ్లో చెప్తారు సార్, లేకపోతే వాట్సాప్ వీడియోలో చెప్తారు సార్, లేకపోతే ఎలా చెప్తారు సార్ అంటే అసలు మన దగ్గర పొట్ట ఉంటే ఏ విధంగా చెప్పచ్చు. ఆడియోలో అన్నా చెప్పచ్చు, వీడియోలో అన్నా చెప్పచ్చు, ఎలా అన్నా చెప్పచ్చు. నేర్చుకున్న కూడా నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ ఈ ఫింగరింగ్ నేర్పిస్తున్నారు కదండి, ఫింగర్ స్పీడ్గా వెళ్ళాలంటే ఏం చేయాలి సార్? ఫింగర్ స్పీడ్గా వెళ్ళాలి అంటే ఫింగర్ ప్రతి స్కేల్కి డిఫరెంట్ ఫింగరింగ్ ఉంటుంది. ఆ స్కేల్కి ఆ డిఫరెంట్ ఫింగరింగ్ నేర్చుకోవాలి. ఇంకొకటి ఇంకేమన్నా ఉన్నాయి, ప్రశ్నలు ఏమైనా ఉన్నాయి ఇంకా? అదే ఇందాక చెప్పలేనిది ఒకటి ఉంది సార్, ఇంటర్లోడ్లు బాగా చేయాలంటే ఏం చేయాలి? ఇంటర్లోడ్లు బాగా ప్లే చేయాలని దీనికి కూడా సేమ్ ఆన్సర్ చెప్తాను. ఇంటర్లోడ్ ప్లే చేయడం బాగా రావాలి అంటే ఇంటర్లోడ్ ప్లే చేసినప్పుడు మన వేళ్ళని గట్టిగా ప్రెస్ చేసి ప్లే చేయకూడదు. వేళ్ళని గట్టిగా ప్రెస్ చేసి ప్లే చేస్తే మన ప్లే చేసి స్లో అయిపోతుంది. అలాగే ఈ స్కేల్స్ ప్లే చేసినప్పుడు కూడా గట్టిగా నొక్కి ప్లే చేయకూడదు. అప్పుడు మనం ఏం చేయాలి, కీబోర్డ్ కొద్దిగా సౌండ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను స్కేల్ ప్లే చేస్తాను చూడండి, గట్టిగా నొక్కి చేశాను. అదే గట్టిగా నొక్కలేదు అనుకోండి సింపుల్గా వెళ్ళిపోతుంది. గట్టిగా నొక్కకపోతే ఆటోమేటిక్గా వెళ్తుంది అనమాట. ఓకే, సో డౌట్స్ అండ్ క్లియరా? సో ఖచ్చితంగా ఒక్కటి మాత్రం వాస్తవం, మన దగ్గర చాలామంది స్టూడెంట్స్ దేవుని కృపను బట్టి సక్సెస్ అయ్యారు. ఎందుకు అయ్యారంటే నేర్పే వ్యక్తి నేర్పాలన్న ఉద్దేశంతో నేర్పితే ఖచ్చితంగా వస్తారు. అలానే ఇక్కడ నేను డబ్బులు తీసుకోకుండా ఉంటానంటే నేను డబ్బులు తీసుకోకుండా ఉంటాను, డబ్బులు తీసుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే నాకు కష్టం ఇది. నేను ఇప్పుడు ఇలా మీతో ఎంతసేపు మాట్లాడడానికి నాకు చాలా ఓపిక తెచ్చుకొని మాట్లాడాలి. సో చాలామంది స్టూడెంట్స్ ఫోన్ చేసి సార్ తగ్గించరండి అంటే నేను ఒకటే అంటాను, నేను స్టూడెంట్ను కోల్పోవడానికన్నా ఓకే, కానీ ₹1 మాత్రం నేను తగ్గించని చెప్తాను. ఎందుకోసం అనేసానంటే నేను నేర్పినప్పుడు ఒక వ్యక్తికి ఆడియోలో నేర్పాలి అంటే చిన్న విషయం కాదు. అవతల ఉన్న అతను ఆడియోలో ఉంటాడు, ఇక్కడ నేను ఆడియోలో ఉంటాను. వీడియోలో అనుకోండి, జస్ట్ ఏదో పాట ప్లే చేసి బాబు ఈ పాట నేర్చుకో అనేసి వీడియో పెట్టేసాను అనుకోండి, ఆటోమేటిక్గా నేర్చుకుంటాడు. అలానే వీడియో పాటలు ఏం పెట్టనంటే వీడియో పాటలు కూడా పెడతాను, కొన్ని పెడతాను వీడియో పాటలు. కానీ వీడియో పాటలు పెట్టేసి ఆ నోటేషన్ చూసి నేను ఏమేమి నొక్కేతనైనా నేర్చుకుంటే మాత్రం కష్టం.